we are weak and we are sinners in one or the other aspects of life. కానీ దేవుడు వాటిలో నుండి విడుదల పొందుటకు ఇటువంటి అవకాశములని దేవుడు మనకి ఇచ్చుచున్నారు. God is giving us these chances in order to overcome those difficulties. యెషయా గ్రంథము 22వ అధ్యాయమునకు వచ్చినప్పుడు అక్కడ దేవుడే తగ్గించుకొనుటకు పిలువనంపుచున్నారు. If we see in Isaiah 22nd chapter, God is calling them to make them humble. 12వ వాక్యము నుండి చదవండి. 12th verse. ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తల బోడు చేసుకొనుటకును గోనిపట్ట కట్టుకొనుటకును సైన్యములకు అధిపతియు ప్రభువు నగు యెహోవా మిమ్మును పిలువుగా, రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయచిత్తం కలుగుదని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా ప్రమాణపూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. ఇంగ్లీష్లో. And in that day did the Lord God of hosts call to weeping and to mourning and to baldness and to girding with sackcloth, and behold joy and gladness, slaying oxen and killing sheep, eating flesh and drinking wine. Let us eat and drink, for tomorrow we shall die. And it was revealed in mine ears by the Lord of hosts, surely this iniquity shall not be purged from you till ye die, saith the Lord of hosts. ఈ దోషమునకు మీకు ప్రాయశ్చిత్తమే కలగదంటున్నారు. God is saying that because of these sins you will not be purged. ఏ దోషమునకంటే దేవుడు ఏడ్చుటకును అంగలార్చుటకును ఉపవసించుటకును పిలువనంపినప్పుడు రాకుండా నిర్లక్ష్యముగా ఉన్న వారి యొక్క పాపములు. People who are careless when God called them to weeping, to mourning and to fast. ఈ రోజుల్లో దేవుడు మనకు ఆయన సన్నిధానమునకు వచ్చి కన్నీళ్లతో మనల్ని తగ్గించుకొని పరిశుద్ధపరచుకొనుటకు దేవుడు మనకు ఒక పిలుపునిచ్చి ఉన్నారు. God called us in order to come into his presence, to humble us, to weep and to sanctify us in his presence. ఈ సమయంలో మనం నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే ఈ పాపములను ఆయన క్షమించటం లేదు. If we are careless during this time, then God is not forgiving these sins. సొదొమ గొమొర్రా పట్టణస్థులు కూడా అనేక పాపములు చేసి ఉన్నారు. Even the people of Sodom and Gomorrah have committed many sins. కానీ దేవుడు వారు చేసిన పాపముగా చెప్పుచున్న కార్యం ఏమిటంటే, but God is saying about one sin which they have committed. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వాక్యములో చదివినప్పుడు, if we read Ezekiel 16:49, అక్కడ వారి యొక్క గర్వము, వారి యొక్క ఆహార సమృద్ధి, వారి యొక్క నిర్విచారమైన సుఖస్థితి అని అక్కడ మనం చదువుతున్నాం. There we read that their sins are pride, fullness of bread and abundance of idleness. వారు కూడా మారు మనసు పొందుటకు లోతు ద్వారా హెచ్చరింపబడి ఉన్నారు. Even they were warned about their to repent by Lot. కానీ లోతు ద్వారా హెచ్చరింపబడినప్పుడు వారు గర్వముతో తమ యొక్క పాపములని శుద్ధీకరించుకున్నట్టుమని మాని లోతుకు విరోధముగానే వెళ్ళి ఉన్నారు. Even when they were warned by Lot, because of their pride, they did not sanctify for their sins, but they went against Lot. సొదొమ గొమొర్రా పట్టణస్థుల యొక్క పాపము వేరే పాపములు. The sins of the cities of Sodom and Gomorrah are different sins. కానీ దేవుడు మనసులో ఉంచుకుని ఉన్న పాపం వచ్చి వారి యొక్క నిర్లక్ష్యముని. But the sin that God remembered is only their carelessness. వారి యొక్క నిర్విచారము, ఆహార సమృద్ధి, వారి యొక్క గర్వము. The God remembered only their pride, fullness of bread and idleness. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఇటువంటి ఒక అవకాశముని మనకిచ్చి ఉన్నారు కాబట్టి మనము నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే దీనిని బట్టి మన యొక్క పాపములు క్షమించబడదు. Since God has given us a chance to utilize this, but if we are careless, then God is not going to forgive us. దేవుడు నిజముగా కనికరం గల దేవుడు. God is really a gracious God. నిజముగా ఆయన యొద్దకు వచ్చి పశ్చాత్తాపపడుచున్న వారిని
ఆయన శుద్ధీకరించి పరిశుద్ధపరచుచున్న దేవుడు. If we really come and repent in his presence, then God is going to sanctify us and make us holy. పాత నిబంధన కాలంలో ఉన్నవారు కంటే మనము క్రీస్తు ద్వారా ఇంకను అధిక ధన్యులై మనం మారి ఉన్నాము. We are more blessed in the name of Christ Jesus than all the Old Testament saints. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఉన్నవారు పశ్చాత్తాపపడితే వారు పాపము నుండి క్షమించబడుచున్నారు. In the Old Testament period, people who repent are only forgiven by God. కానీ క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు ద్వారా మనము పశ్చాత్తాపపడుచున్నప్పుడు మనము క్షమించబడటం మాత్రమే కాదు, ఆ పాపముని చేయకుండా ఉండటకు కృప కూడా పొందుచున్నాం. In the New Testament period, in the name of Christ Jesus, if we repent, not only we are forgiven, but we are also receiving grace not to commit that sin again. యేసు ప్రభు ద్వారా ఇటువంటి ఒక గొప్ప ధన్యతని మనం పొంది ఉన్నాం. We received this great blessedness because of Christ Jesus. వారైతే క్షమించబడుటకు మాత్రమే వారు దేవుని మందిరమునకు సమకూడి ఉన్నారు. They assembled only to be forgiven for their sins in the presence of God. కానీ మనం క్షమించబడుటకు మాత్రమే కాదు, కృప పొందుటకు కూడా మనం ఆ కృపాసనం యొద్దకు చేరుచున్నాము. But here we are not only forgiven, but we are receiving the grace to not commit that sin again. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఈరోజు మనము ఈ దినములు శుద్ధీకరణ కూటములు కాబట్టి ఈరోజు ఈ పాపముని గురించి ధ్యానించాలని నేను కోరుచున్నాను. Since we are under the sanctification meetings, so I am thinking to have the discussion over this particular sin. ఒక విధముగా మనము దేవుని సన్నిధానమునకు వచ్చి తగ్గించుకొనకుండా మనల్ని మనము శుద్ధీకరించుకుంటకుండా ఉన్నామంటే అది ఒక విధమైన గర్వం. అది If we are coming into the presence of God and not sanctifying ourselves, then it resembles pride in our heart. మనల్ని మనమే పరిశుద్ధులమని, మనల్ని మనము నీతివంతులమని అనుకున్నట్లయితే అది ఒక విధమైన గర్వము. If we think ourselves we are holy and we are righteous, then it resembles pride. వారికంటే నేను నీతివంతుణ్ణి, వారికంటే నేను పరిశుద్ధుణ్ణి అనుకొనటము కూడా గర్వమే. Even if we think I am more righteous and holy than him, then it is also pride. దేవుడు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆయన ద్వేషించుచున్న మొదటి కార్యము మనుషుని యొక్క గర్వము. In the life of man, God is ఆయన ద్వేషించుచున్న కార్యం, God is hating the one thing in the life of man is pride. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యమునకు వచ్చినప్పుడు దేవుని యొక్క కోపము సమస్త విధములైన ఎత్తైన వాటి మీద, మనుషులందరి మీద అని చెప్పడం లేదు, సమస్త విధములైన గర్వించుచున్న వాటి మీద వచ్చును అని అక్కడ మనం చదువుతున్నాం. In Isaiah 2nd chapter 12th verse we read that God is hating those things which are proud and lofty. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యముని చదవండి. Please read Isaiah 2:12. అహంకారాతిశయము గల ప్రతిదానికిని ఔన్నత్యము గల ప్రతిదానికిని విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతియగు యెహోవా నియమించి ఉన్నాడు. For the day of the Lord of hosts shall be upon everyone that is proud and lofty, and upon everyone that is lifted up, and he shall be brought low. ఔన్నత్యము గలది, ఎత్తైనది, వాటన్నిటి మీదను యెహోవా యొక్క విమర్శ దినము నియమించబడి ఉన్నది. The day of redemption of the Lord is upon those things which are proud and lofty. ఈరోజు మనుషులని దేవుడు ద్వేషించడం లేదు. In these days God is not hating men. మనుషులందరినీ కూడా దేవుడు ప్రేమించుచున్నారు. God is loving all the people. కానీ మనుషులలో ఉన్న ఆ గర్వమని, అహంకారమని దేవుడు ద్వేషించుచున్నారు. But God is hating the pride and loftiness in the man's heart. మన యొక్క టీపీఎం సంఘంలో పాస్టర్ టి.యు. థామస్ గారు ఎక్కువగా చెప్పేవారు. Pastor T.U. Thomas of our TPM church, he used to speak in this manner. మన యొక్క సంఘములో ఉన్న ఒక పెద్ద పాపం ఏమిటంటే గర్వము అని చెప్పేవారు. He used to say that the biggest sin in our church is pride. సేవకులైనా విశ్వాసులైనా తమలో వారిలో ఉన్న గర్వము ద్వారానే వారు దిగజారిపోతున్నారు.
Even if it might be saints or the believers, only because of their pride, they are degrading themselves. అనేక కార్యములని గురించి మనం గర్వించుచున్నాం. We are being pride about many things. ఆత్మీయ విషయమునకు వచ్చినట్లయితే, when we speak about our spiritual life, ఆత్మీయ విషయములలో మన వంటి నీతిమంతులు పరిశుద్ధులు ఎవరు లేరు అని గర్వించుచున్నాం. we are being pride that nobody is as holy and righteous as me. మనలాంటి ప్రతిష్ట గలవారు ఎవరు లేరు అని గర్వించుచున్నాము. We are being pride that no one is as consecrated as me. మన వంటి ఉపదేశములు ఎవరికును తెలియదు అని గర్వించుచున్నాము. We are being pride that no one knows better doctrine than me. మా వంటి విశ్వాసము ఎవరికును లేదు అని గర్వించుచున్నాము. We are being pride that no one is so faith as me. మా యొక్క జీవితంలో ఉన్న త్యాగము ఎవరునూ చేయలేరు అని గర్వించుచున్నాము. We are being pride that no one can do so much sacrifice as me. ఆత్మీయ జీవితంలో ఇలాగే మనం అనేక కార్యములని గురించి ఇతరుల కంటే మేము శ్రేష్టమైన వారమని గర్వించి 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 ఆ శ్రేష్టత్వమని మనం నిలుపుకొనకుండా వదిలేసి ఉన్నాం. Even in many spiritual aspects, we are being pride that no one is better than me, and finally we are losing all that blessedness. శరీర ప్రకారమైన కార్యముల్లో కూడా మనం గర్వించుచున్నాము. Even in the worldly things also we are being pride. మన యొక్క అందము సౌందర్యమని బట్టి గర్వించుచున్నాం. We are being pride about our fair and beauty. మన యొక్క ఆస్తులు అంతస్తులని గురించి గర్వించుచున్నాము. We are being pride about our properties and status. మన యొక్క చదువు ఉద్యోగములని గురించి గర్వించుచున్నాము. We are being pride about our education and job. మన యొక్క జాతి కులము వీటిని గురించి గర్వించుచున్నాము. We are being pride about our caste and nation. మన యొక్క జీవితంలో ఇంకా ఇలా ఎన్నో కార్యములని గురించిన గర్వముతో నిండిన వారుగా మారి ఉన్నాం. We are being filled with pride in many aspects of life. దేవుడు ద్వేషించుచున్న మొట్టమొదటి కార్యమే గర్వము. The first thing that God hates is pride. మనుషులలో ప్రవేశించే అన్ని పాపములు కూడా భూమిలో నుండి అవి ప్రారంభించబడి ఉన్నది. All the sins that people commit are started from the earth. కానీ గర్వము మాత్రము ఆకాశములోనే ప్రారంభించబడింది. But the sin of pride started from the heaven. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. పాస్టర్ విల్సన్ జోసెఫ్ గారు ఒక మాట చెప్పేవారు. Pastor Wilson Joseph used to speak in this manner. ఒక పాపి, మిక్కిలి ఘోరమైన పాపి తాను తగ్గించుకున్నప్పుడు అతనిని పరిశుద్ధుడిగా మార్చటము దేవునికి చాలా సులువు అంట. It is very easy for God to change a heinous sinner when he repents himself. లోకములోనే నెంబర్ 1 పాపి అతని ఉండినను అతన్ని మార్చడం కూడా దేవునికి చాలా సులువు. It is very easy for God to change a person who is the number 1 sinner in the world. కానీ భూమిలోనే నెంబర్ 1 పరిశుద్ధుడిని గర్వముతో ఉన్నట్లయితే అతన్ని పరిపూర్ణుడిగా మార్చడం దేవునికి చాలా కష్టం అంట. But it is very difficult for God to make one who is filled with pride, then he cannot make them more holy. భూమిలోనే నెంబర్ 1 పరిశుద్ధుడే ఉండవచ్చు. He might be the number 1 holy person in the world. కానీ అతనికి గర్వం ఉన్నట్లయితే అతనిని పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళటం దేవునికి చాలా కష్టమైన పని. It is very difficult for God to take that person to heaven because he is having pride. ఒకవేళ సంఘములో మనం కూడా మన యొక్క తలంపులలో మనమే నెంబర్ 1 లాగా ఉండవచ్చు. Even in our church, because in our thoughts we may think that we are the number 1 in this church. ఇతరులతో పోల్చుకొని వాళ్ళకంటే నేను బాగానే ఉన్నాను, వాళ్ళకంటే నేను మంచిగా ఉన్నాను, వాళ్ళకంటే నా జీవితము నెంబర్ 1గా ఉందని మనం అనుకుంటాం. When we compare with other people, we may think that we are better than them. Yes, we are number 1 in this church. కానీ దేవుడు మనల్ని మార్చడం మిక్కిలి కష్టమైన కార్యం. But it is very difficult for God to change in that time. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. అందుకే ఈ దినములలో మనల్ని మనమే తగ్గించుకున్నట్లయితే నిశ్చయముగా మన యొక్క జీవితంలో ఒక మార్పుని దేవుడు మనలో జరిగించగలరు. Definitely God can create one change in our life when we humble in ourselves in these days. ఈ గర్వముని గురించి ధ్యానించినట్లయితే, when we meditate about this pride, మనుషుల యొక్క ప్రతి అవయములలో నడునెత్తి నుండి అరికాలు వరకు గర్వముతో నిండి ఉన్నది. in all the arms of men,
from head to foot, this pride is filled. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of యెషయా God. గ్రంథము 3వ అధ్యాయమునకు వచ్చినట్లయితే When we read Isaiah 3rd chapter, ఈ 3వ అధ్యాయములో సియోను కుమార్తెలని గురించిన గర్వముని గురించి రాయబడి ఉన్నది. in the 3rd chapter we read about the daughters of Zion's pride. 16వ వాక్యముని చదవండి. 16th verse please. మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడ చాచి నడచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ల గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడు చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. చాలు. Moreover, the Lord saith, because the daughters of Zion are haughty, and walk with stretched forth necks and wanton eyes, walking and mincing as they go, and making a tinkling with their feet. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. సియోను కుమార్తెలని చెప్తే ఇప్పుడున్న సేవకులు కాదు. Here when we speak about the daughters of Zion, it does not resemble our saints. పరిశుద్ధ గ్రంథములో సియోనుని గురించి రాయబడిన ప్రతి చోట్ల కూడా దావీదు యొక్క పురముని గురించి రాయబడి ఉన్నది. అది Wherever it is spoken about the Zion, it is about the city of David. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. రాబోయే దినముల్లో దేవుడు నిత్యములో ఇచ్చే సియోనుని గురించి రాయబడినది కాదు. అది It is not about the Zion in eternity. It is written here. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. అంటే రక్షణ పొంది బాప్తీసము తీసుకుని పరిశుద్ధాత్మక అభిషేకముని పొందిన ప్రతి ఒక్కరిని గురించి రాయబడిన వాక్యం అది. This is the verse which is written about people who received salvation, water baptism and anointing. సియోను కుమార్తెలు గర్విష్ఠులై వారి యొక్క నడక, వారి యొక్క చూపు, వారి యొక్క ప్రతి అవయములని గురించి అక్కడ మనం చదువుతున్నాం. Here we read about the daughters of Zion who are pride and their walking nature and their looking nature, everything about all their arms it is written. మరొకసారి కూడా వాక్యముని చదవండి. మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ల గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి Moreover, the Lord saith, because the daughters of Zion are haughty, and walk with stretched forth necks and wanton eyes, walking and mincing as they go, and making a tinkling with their feet. సియోను కుమారులు గర్విష్ఠులై మెడచాచుచు నడుచుచున్నారు. Here the daughters of Zion are haughty and walking with a stretched out neck. గర్వం వచ్చినప్పుడు కొంచెం మెడ వాలిద్ది. When the pride is there, then your neck will become more lifted up. చూసే కళ్ళు చూపు మారిద్ది. The way you look will be changed. నడుచుచున్న నడక స్టైల్ మారిద్ది. The way you walk will be changed. వారు తమ యొక్క కాళ్ళ గజ్జలని మ్రోగించుచున్నారు. వారు సౌండ్ మారిద్ది. When they walk, they make a tinkling sound. Even the sound changes. మన యొక్క జీవితంలో ఈ సంవత్సరంలో ఒక్కసారి మనం ధ్యానించి చూద్దాం. In this year, let us meditate ourselves. ఎప్పుడైనా గర్వముతో మెడ చాచుచు నడిచి ఉన్నామా? Did we any time walk with a stretched forth neck because of pride? లేకపోతే మన యొక్క కళ్ళు ఓర చూపులు చూసిందా? Did our looks change because of pride? అంటే ఓర చూపులు అని చెప్పినట్లయితే వారు స్ట్రైట్గా చూడలేరు. వారి యొక్క గర్వము వారి యొక్క కళ్ళని మార్చిద్ది. Looking strangely means they cannot see straightly because pride has changed their looks. వాళ్ళు కులుకుతూ నడిచిన వారంట. Here it is written walking and mincing as they go. మన యొక్క వాకింగ్ స్టైల్ ఏమైనా మారిందా? Did our walking style change? అది వచ్చి నార్మల్గా ఎవరు లేనప్పుడు ఒకలాగా ఉంటుంది. When no one is there, we will be walking normally. ఎవరైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఓకే వాళ్ళు నార్మల్గా ఉన్న వాళ్ళు కనబడితే ఒక స్టైల్లో ఉంటుంది. But when we know other people, then the walking style will be in one way. వాళ్ళ యొక్క విరోధులు వస్తే వేరే స్టైల్ మారిద్ది. But if the people who hate them, then the walking style will change. వాళ్ళకి నచ్చిన వాళ్ళు వస్తే వేరే స్టైల్ మారిద్ది. People who like, then the walking style will be changed. ఇవన్నిటికీ కారణం వచ్చి గర్వము. All reasons for this styles is pride. సియోను కుమార్తెలు గర్విష్ఠులై
వారు ఈ విధముగా నడుచుచున్నారు. The daughters of Zion, being pride, they are behaving in this manner. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. అంటే ఇక్కడ సీయోను కుమార్తెల యొక్క గర్వము వారి యొక్క కాళ్ళల్లో కనబడుచున్నది. Here we can see the pride of the daughters of Zion in their feet. సీయోను కుమార్తెలని గురించి, సమాధానముని గురించిన స్వార్థని ప్రకటించుచున్న వారి యొక్క పాదములు పర్వతముల మీద ఎంత సుందరముగా ఉన్నది అని మనం ఒక వాక్యంలో We చదువుతున్నాం. can read in one verse how beauty are the feet who are preaching the gospel of peace. ఒకవేళ దేవుడు మన యొక్క కాళ్ళని చూస్తే సుందరముగా కనబడిద్దా లేకపోతే గర్వముతో కనబడిద్దా? If God looks at our feet, then will they be beautiful or will they be with pride? మన యొక్క కాళ్ళల్లో కూడా గర్వముని దేవుడు చూచుచున్నారు. Even God is able to see pride in our feet. మన నడిచే నడకలు, The way we walk, మన యొక్క పాదముల్లో ధరించుకొనుచున్న మన యొక్క చెప్పులు, even the chappal that we wear on our feet. కొన్ని సందర్భముల్లో ఇతరులు మనల్ని చూసినప్పుడు గొప్పగా చూడాలనే ఉద్దేశంతో కొన్ని పాదరక్షలని మనం ధరించుకుంటాం. We will wear certain footwear in order to make people feel that we are wearing better than them. మన కాళ్ళని కాపాడుకోవడానికి ఏ దెబ్బలు తగలకుండా ఇలా కాపాడుకోవడానికి చెప్పులు వేసుకుంటున్నాం మనం. We are wearing footwear only to protect ourselves from any bruises. ఇతరులకు బాగా మంచిగా కనబడాలని వేసుకునే వాళ్ళు ఉన్నారా? Are there any people who are wearing them in order to make people feel that better? ఇతరులకు గర్వంగా గొప్పగా కనబడాలని ఉన్నారా? Are we wearing footwear to make people feel that we are pride? లేకపోతే ఇతరుల కంటే నేను వేసుకునే చెప్పులు కాస్ట్లీగా ఉండాలనుకుంటున్నారా? Are you thinking that whatever the footwear we wear is costly than others? ఇతరులు కూడా చెప్పుకుంటాం, నీ చెప్పుల కంటే నా చెప్పులు చాలా కాస్ట్ ఎక్కువ. Even we speak that we say, yes, my footwear is costlier than yours. నేను అలా చీప్గా చెప్పులంతా వేసుకొని నేను I don't wear this cheap footwear. తలలో ఉన్న గర్వము కాళ్ళలో కనబడుతుందా? The pride in head is being shown in the feet. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. దేవుడు గర్వించుచున్న వారి యొక్క పాదములని చూచుచున్నారు. God is looking at the feet, people who are showing their pride. అందుకే మన యొక్క జీవితంలో మన యొక్క యేసు ప్రభు శిష్యుల యొక్క ఆయన శుద్ధీకరించుచున్నప్పుడు శిష్యుల యొక్క కాళ్ళని ఆయన కడుగుచున్నారు. That's why when Jesus is sanctifying the disciples, he is washing the feet of the disciples. మునిగిన వాడు తన యొక్క జీవితంలో అన్నిటిలో తాను పరిశుద్ధముగానే ఉన్నాడు. The one who is immersed is holy in all aspects of his life. కానీ కాళ్ళు మాత్రం గర్వముతో నిండి ఉంటుంది. But the feet are filled with pride. అందుకే యేసు ప్రభు కాళ్ళని కడుగుచున్నారు. That's why Jesus is washing the feet of disciples. తలలో ఉన్న గర్వము కాళ్ళల్లో కనబడిద్ది. The pride in the head will be shown in the feet. నడకలో కనబడిద్ది. In the way we walk. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. యేసు ప్రభు యొక్క నడకలోనూ ఆయన దీనులై తాను కనబరుచుకొని ఉన్నారు. Even Jesus, when he was walking, he showed his humbleness. రెండవదిగా ఈ గర్వముని గురించి మనం ధ్యానించినట్లయితే వారి యొక్క కన్నులలో గర్వముని దేవుడు చూచుచున్నారు. Secondly, when we meditate about this pride, God is able to see pride in their eyes. సామెతలు 6వ అధ్యాయము 17వ వాక్యములో చదివినప్పుడు, when we read Proverbs 6:17, దేవుడు ద్వేషించుచున్న కొన్ని కార్యములు 7 కార్యములని ఆయన అసహించుకొనుచున్నారు. అందులో మొదటి కార్యము అహంకార దృష్టి. God is hating 7 things. The first one in that is a proud look. చదవండి సామెతలు 6వ అధ్యాయము 17వ వాక్యం. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు. A proud look, a lying tongue, and hands that shed innocent blood. అహంకార దృష్టి. A proud look. అహంకార దృష్టి అని చెప్తే What is meant by a proud look? ఇతరుల కంటే మనల్ని గొప్పగా అనుకొనటం. It meant that we thinking better than others. అహంకార దృష్టి అని చెప్పినప్పుడు ఇతరులని తక్కువగా చూడటం. It means that we are looking others down than us. మన యొక్క కన్నులు ఇతరులని వారిని అన్ని విధములుగా హీనముగా చూచుచున్నప్పుడు అది అహంకార దృష్టి.
When our eyes look others inferior to us in all aspects, then it is a proud look. రెండవది ఈ అహంకార దృష్టి అని చెప్పినప్పుడు ఇతరుల యొక్క దృష్టిలో కూడా నేను గొప్పగా ఉండాలని అనుకోనటము. Even when we say about proud look means that we thinking that we should be better than them in all ways. దావీదు యొక్క జీవితంలో తన యొక్క భార్య అయిన మీకాలు దావీదుని ఇలాగూ తాను అవమానించుచున్నది. In the life of David we can see that his wife Michal is insulting him in this manner. చదవండి 2 సమూయేలు 6వ అధ్యాయము 20వ వాక్యముని చదవండి. 2 Samuel 6:20. అక్కడ ఆ హీనమైన పనికత్తెల ఎదుట నీవు ఎంత ఘనముగా కనబడితివి. తెలుగులో కన్నులనుందా? చదవండి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజునైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడుతువని అపహాస్యము చేసినందున. Then David returned to bless his household, and Michal, the daughter of Saul, came out to meet David and said, "How glorious was the king of Israel today, who uncovered himself today in the eyes of the handmaids of his servants, as one of the vain fellows shamelessly uncovereth himself." హీనమైన పనికత్తెలు చూచుచుండగా అని తెలుగులో రాయబడి ఉన్నది. It is written in Telugu about the vain handmaids. కానీ ఇంగ్లీష్లోను తమిళ్లోను చూసినట్లయితే హీనమైన పనికత్తెల యొక్క కన్నులకు నువ్వు ఎంత అందముగా కనబడితేవని పరిహాసము చేయించున్నది. But here she is making fun of David by saying that you look so beautiful in the eyes of the vain handmaids. ఒక వ్యక్తి యొక్క దృష్టి కన్నులు అహంకారమైనదిగా మారిపోయినప్పుడు 2 విధములుగా వారిని చూడొచ్చు. We can see 2 different things when the looks of a person become pride. ఒకటి ఇతరులని హీనమైన వారుగా వారు చూచుదురు. Firstly, they will see others as inferior. రెండవది వారి యొక్క కన్నులకు వారు గొప్పగా కనపడాలని కోరుకుంటారు. And secondly, they think themselves they should look great than others. ఇతరుల యొక్క కన్నులకి హీనమైన వారి యొక్క కన్నులకి వీరిని గొప్పగా కనపరుచుకోవాలని దాని కొరకు సిద్ధపరచుకుంటారు. They prepare themselves in order to look great in front of the vain people. ఇతరుల యొక్క కన్నులకు నేను గొప్పగానే కనబడాలి. I should always be great in front of others' eyes. ఇతరులు నన్ను చూసినప్పుడు తక్కువగా చూడకూడదు. They should never look at me inferior. నా వస్త్రముని చూసినప్పుడు వారు తక్కువగా చూడకూడదు. When they look at my clothes, they should not make me inferior. నా యొక్క రూపముని చూసినప్పుడు ఇతరులు తక్కువగా చూడకూడదు. When they look at my face, they should not make me inferior. నా యొక్క తల వెంట్రుకలను చూసినప్పుడు ఇతరులు తక్కువగా చూడకూడదు. When they look at my hair, they should not make me inferior. నేను మాట్లాడటమని చూసినప్పుడు ఇతరులు తక్కువగా చూడకూడదు. When they look at my way the speak, then they should ఇంకా not. చెప్పాలంటే నేను దేవునిని స్తుతించుచుండగా ఇతరులు నన్ను తక్కువగా ఎంచుకొనకూడదు. Even when I praise God, they should not look at me inferior way. దేవునిని ఆరాధించుచున్నప్పుడు ఇతరులు నన్ను తక్కువగా అనుకోకూడదు. When I worship God, they should not think in me inferior way. ఆత్మలో నింపబడి పరిశుద్ధాత్మతో దేవునిని ఆరాధించుచున్నప్పుడు ఇతరులు నన్ను ఏమీ తక్కువగా అనుకోనకూడదు. When I worship God in the holy anointing, then they should not think in an inferior way. ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు మనము ఇతరుల యొక్క దృష్టికి తక్కువైపోయకూడదని ఆరాధించకుండానే ఉన్నాము. In how many times did we not worship God by thinking that we should not become less before others? ఇతరులు ఏమనుకుందురు అనుకొని మౌనముగా దేవునిని స్తుతించి ఉన్నాం. What other people will think, we remain silent in the presence of God. ఇతరులు నన్ను తక్కువగా అనుకుంటారో ఏమో అని దేవునిని బిగ్గరగా కృతజ్ఞతతో పూర్ణముగా ఆరాధించలేదు మనము. With a gratitude heart, we did not worship God wholly because what other people may think. దానికి కారణం కూడా ఇతరుల యొక్క దృష్టిలో నేనేమి ఉంటాను. The only reason behind it, what others may think about me. చాలా మంది దేవుని యొక్క సన్నిధానమునకు
తెల్లని వస్త్రముని ధరించుకొని రాకపోవడానికి కూడా కారణం అదే. One of the reason why people will not wear white clothes to come into the presence of God is this. నేను తెల్ల బట్టల్ని వేసుకొని వెళ్తే ఇతరులు నన్ను ఎలా చూస్తారు? How others may look at me if I wear white clothes to the presence of God. నేను తెల్లని వస్త్రముని ధరించుకొని వెళ్ళి దేవుని సన్నిధానములో దేవుణ్ణి ఆరాధించుచుంటే నా స్టేటస్ ఏంటి? What will be my status if I wear white clothes and worship in the presence of God? దేవుని సన్నిధానమునకు తెల్లని వస్త్రముని ధరించుకొని రావడానికి కారణమే మన స్టేటస్ కనపడకూడదని. The only reason to wear white clothes and come in the presence of God is to not reveal our status. మనం అందరమును క్రీస్తులో ఏకమై ఉన్నాము. We are all one in the name of Christ Jesus. ఎవరును తక్కువ కాదు, ఎవరును ఎక్కువ కాదనే ఉద్దేశంతోనే తెల్లని వస్త్రముని ధరించుకొని రావటం. We are wearing white clothes not to be lesser or greater in the presence of God. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఇతరుల యొక్క దృష్టికి గొప్పగా కనబడాలని అనుకొనుచున్న వారు అహంకార దృష్టి గలవారు. The one who thinks that they should look greater in the presence of others is having a proud look. ఇతరులని తక్కువగా చూచుచున్న వారు కూడా అహంకార దృష్టి గలవారే. People who are looking others inferior are also having a proud look. భూమిలో మనం ఎంత గొప్ప స్థానమునకైనా వెళ్ళొచ్చు. We may reach to any great position in this world. లోకములో ఉన్నతమైన స్థాయికి దేవుడు మనల్ని తీసుకుని వెళ్ళొచ్చు. God can take us to a better position in this world. లేకపోతే సంఘములో కూడా ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళొచ్చు. Even in the church, God can take us to a better position. లోకములో ఉన్నతమైన పరిస్థితికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన యొక్క దృష్టిలో మనం అల్పులై ఉండవలను. Wherever we go into a better position in this world, we should always be lesser in our eyes. దావీదు తన యొక్క దృష్టిలో అల్పుడు. David, in his own sight, he is less. 2 సమూయేలు 6వ అధ్యాయంలో దావీదు తన్ను తాను తగ్గించుకొనుచున్నప్పుడు 22వ వాక్యములో చదవండి. We can read 2 Samuel 6:22. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో అనెను. మరణం వరకు సౌలు కుమార్తెకు మీకాలు. And I will yet be more vile than thus, and will be base in mine own sight, and of the maidservants which thou hast spoken of them shall I be had in honor. ఇంకను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనే ఉంటాను. I will be more rejected and I will be base in mine own sight. దావీదు ఇశ్రాయేల్ దేశమంతటికి రాజుగా మారినను తన దృష్టికి తాను అల్పుడే. Even when David became the king of whole Israel, he was base in his own sight. ఒకవేళ మనం భూమిలోనే ఉన్నతమైన స్థానమునకు రావచ్చు. Even we may reach to a better position in this world. దేవుడు మనల్ని నిశ్చయంగా ఆయన యొక్క నామ మహిమ కొరకు ఉన్నతమైన స్థాయికి మనల్ని తీసుకుని వెళ్ళొచ్చు. God may take us to a better position to glorify his name. కానీ మన దృష్టికి మనం అల్పులమే. But we are inferior to our own sight. మన జీవితంలో మనం ఎల్లప్పుడూ మనల్ని తక్కువగానే అనుకోవాలి. Always we should think we are less in our own sight. చివరి వారుగానే అనుకోవాలి. We should think we are the last. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. అహంకార దృష్టి ఉన్నట్లయితే మన యొక్క చూపు సరైన విధముగా ఉండదు. If we have a proud look, then the way we look will not be proper. ఆ అహంకార దృష్టి ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో ఒక గుడ్డివారు వలె మనం మారిపోతున్నాం. If we have that proud look, we are becoming blind in our life. మన యొక్క కన్నులు గర్వముతో నిండి ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో సరైన విధముగా మనము చూడలేము. When our eyes are filled with pride, we cannot see properly. మన యొక్క జీవితంలో మన యొక్క కన్నుల్లో ఉన్న గర్వము మనము చూసే చూపు నిశ్చయముగా మార్చబడాలి. The way we look because of pride should be definitely changed in our lives. కన్నులలో దీనత్వం లేకపోతే చూసే ప్రతి ఒక్కరిని కూడా మనం పాపుల్లాగానే చూస్తాం. If we don't have humbleness in our eyes, then we look everyone as sinners. మనము మనల్ని తక్కువగా ఎంచుకొనకపోతే ఇతరులందరినీ కూడా తక్కువైన వారుగానే చూస్తాం. If we don't think that we are less, then we all think about others as less. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. రెండవదిగా మన యొక్క పెదవులలో అది గర్వముతో నిండి ఉండటమని మనం చూడవచ్చు. Secondly, we can see that our lips are filled with pride. కీర్తనలు
12వ కీర్తనలో మనము చదివినప్పుడు When we read Psalms 12th chapter, 3వ వాక్యంని చదవండి. 3rd verse. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ తోసివేయును. The Lord shall cut off all flattering lips and the tongue that speaketh proud things. ఇచ్చకములాడు, కానీ తెలుగులో ఇంగ్లీష్లో చూసినట్లయితే గర్వమైన వాటిని మాట్లాడుచున్న నాలుకలన్నిటినీ కూడా ఆయన కోసివేయును. Here it is written that God will cut off all the tongues that speak proud things. ఇది చూసినట్లయితే దాన్ని మారుస్తారు, బాగు చేస్తారని కూడా చెప్పలేదు. Here it is not written that God will change or repair them. ఆ గర్వమైన నాలుకని దేవుడు శుద్ధీకరిస్తారని కూడా చెప్పలేదు. Even it is not written that God will sanctify the proud tongue. ఇచ్చకములాడు ఆ గర్వించుచున్న నాలుకని కోసివేయుదురు అని రాయబడి ఉన్నది. It is written that Lord shall cut off the proud tongue. మన యొక్క నాలుక అది గర్వమైన వాటిని మాట్లాడుచున్న నాలుకగా ఉండకూడదు. Our tongue should not be the one which speaketh proud things. చెప్పాలంటే మనల్ని గురించి మనము గొప్పగా మాట్లాడుకొనుచున్న మాటలు నాలుక అది ఒక ధర్మ విరోధిక ఆత్మ. It is the antichrist spirit when we speak great about ourselves. అపోస్తలుడైన పౌలు ధర్మ విరోధి క్రీస్తు విరోధిక ఆత్మ ఇప్పుడే క్రియ చేయుచున్నదని రాసి ఉన్నాడు. The apostle Paul has written that the antichrist spirit is working now only. క్రీస్తు విరోధిక ఆత్మ అని చెప్పినట్లయితే దానికి చాలా అర్థములు ఉన్నాయి. There are many meanings when we say the spirit of antichrist. కానీ క్రీస్తు విరోధిక ఆత్మలో ఒక కార్యము గర్వమైన వాటిని మాట్లాడుచున్న నాలుక. One aspect of the spirit of antichrist is the tongue that's speaking about proud things. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూసినట్లయితే When we see Revelation 11th chapter, 13వ అధ్యాయంలో అక్కడ ధర్మ విరోధికి ఈ క్రీస్తు విరోధికి గర్వమైన వాటిని గురించి మాట్లాడుచున్న నాలుక ఇవ్వబడి ఉన్నదని మనం in చదువుతున్నాం. Revelation 13th chapter we read that a tongue of pride has been given to the antichrist to speak. 13వ అధ్యాయము 5వ వాక్యమని చదవండి. 13:5. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. And there was given unto him a mouth speaking great things and blasphemies, and power was given unto him to continue 42 months. డంబపు మాటలని దూషణమైన మాటలని మాట్లాడే నోరు దానికి ఇవ్వబడేను. దాని అంటే ఆ మృగమునికి, ఆ క్రీస్తు విరోధికి ఇవ్వబడి ఉన్నది. Here it is written that a mouth speaking great things and blasphemies has been given to that antichrist. ధర్మ విరోధిక ఆత్మలో ఒకటి గర్వమైన వాటిని మాట్లాడుచున్న నోరు. One thing about the spirit of antichrist is mouth that speaketh great things. వారు ఎక్కడికి వెళ్ళినను ఎవరి దగ్గర మాట్లాడినను వారు తమ యొక్క జీవితముని గురించి గొప్పగా చెప్పుకొనుచూ ఉంటారు. Wherever they go and whenever they speak greatly about themselves. లేకపోతే వారు యేసు ప్రభుని గురించి వారు గొప్పగా కాకుండా, యేసు ప్రభు యొక్క నామముని మహిమపరచువారుగా కాకుండా తమ యొక్క పేరుని గురించి బయలుపరుచుకొనుచూ ఉంటారు. Whenever they speak, they reveal more about themselves and they will not glorify Christ Jesus. సరిగా చెప్పాలంటే గర్వపు నాలుక మనకు లేకుండా ఉన్నట్లయితే, if we don't have the tongue of that pride, ఆ ప్రతి సందర్భములో కూడా మనము దేవుని మాత్రమే హెచ్చించుచున్నవారుగా ఉంటాం. in every situation we will be glorifying God. మరొక విధముగా చెప్పాలంటే, In other ways, మనకు ఆ గర్వపు నోరు మనకు లేకపోతే, if we don't have that mouth of pride, మనలో ఉన్న కొరతల్ని గురించి చెప్తాం. we will always speak about our shortcomings. మన యొక్క సొంత జీవితం గురించి ఇతరులతో మాట్లాడుచున్నప్పుడు నాలో ఇటువంటి కొరత ఉంది, నా జీవితంలో ఇటువంటి దుష్ట స్వభావములు ఉన్నాయి, నా జీవితంలో ఇటువంటి బలహీనతలు ఉన్నాయి, వీటి గురించి ప్రార్థన చేయండి, ఇలాగే మనం మాట్లాడుతూ ఉంటాం. When we speak about our own personal life, we will say, please pray about my weaknesses, my shortcomings, my evil ways in my life. లేకపోతే దేవుడే గొప్పవాడు, నేను నీతిమంతుడిని కాదు, పరిశుద్ధుడిని కాదు, నా జీవితము గొప్పది కాదు, దేవుని కనికరము, దేవుని కృప, దేవుని ప్రేమ, వీటిని గురించి మాట్లాడుతూ ఉంటాం. We always will speak that God is only great, I am nothing, I am unholy, I am weak, I am a sinner. నాలుకలో గర్వం ఉన్నట్లయితే మనము
తగ్గించుకొని మాట్లాడుచున్న అనుభవం ఉండదు. If we have pride in our tongue, then we will never humble ourselves when we speak. నాలుకలో గర్వం ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో దేవునిని మనము సరైన విధముగా మనము స్తుతించలేము. If we have pride in our tongue, we cannot glorify and praise God in a proper manner. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే When we read James 3rd chapter, నాలుక అది అదిరిపడుచున్నది, అది గర్వమైనది అని మనం చదువుతున్నాం. here we can read that the tongue is getting lifted up and speaking in a proud manner. యాకోబు 3వ అధ్యాయము 5వ వాక్యమని చదవండి. James 3:5. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. Even so, the tongue is a little member and boasteth great things. Behold, how great a matter a little fire kindleth, and the tongue is a fire, a world of iniquity. So is the tongue among our members, that it defileth the whole body, and setteth on fire the course of nature. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. నాలుక చిన్న అవయమైనను గర్వమైన వాటిని మాట్లాడుచు అవి ప్రకృతి చక్రమునకు శుచ్చిపెట్టుచున్నది, సర్వ శరీరమునకు కూడా మాలిన్యముని కలుగ చేయుచున్నది. Though the tongue is a small member, it is speaking proudly and is setting on fire the course of nature and also defiling our whole body. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మన ఇంకా నాలుక గర్వముగా మాట్లాడుచున్నదా? Is our tongue speaking proudly? ఒక వ్యక్తి తాను తన యొక్క నాలుక విషయంలో తగ్గించుకున్నప్పుడు కొన్ని సూచనలు కనబడతాయి. Some signs will be visible when a person humbleth himself about his tongue. తన యొక్క నాలుక విషయంలో తాను తగ్గించుకొనుచున్నప్పుడు వారు ఎక్కువగా మాట్లాడరు. When they humble themselves with respect to tongue, they will not speak more. వారు వ్యర్థమైన వాటిని మాట్లాడటం అని తగ్గిస్తారు. They will stop speaking about vain things. ప్రారంభంలోనే వారు మాట్లాడటకు ప్రారంభించరు. They will not start speaking from the beginning. వారు ముందుగా వారి యొక్క మార్పు వచ్చి వారు మౌనముగా ఉండి వారి యొక్క జీవితంలో ఒక మార్పు కలిగింది. The first change that we see is they will speak less. నాలుకలో తగ్గించుకొనుచున్నప్పుడు వారు ఎవరైనా వారిని నేరం మోపినప్పుడు కూడా నీతికరించుకున్నట్టుకు కూడా వారు వెళ్ళరు. The first thing, when they humble themselves with respect to tongue, when someone accuses them, then they will not try to justify. తన యొక్క నాలుకలో నీతికరించుకున్నట్టుకు వెళ్ళినను ఆ నాలుక గర్వమైనది. Even if someone tries to justify, then even it is a proud tongue. మనము మనల్ని తగ్గించుకొనుచున్నప్పుడు మన యొక్క నాలుకలో ఒక మార్పు కలుగుచున్నది. When we humble ourselves, then a change is seen in our tongue. మన యొక్క జీవితంలో మన యొక్క నాలుక గర్వమైన దానిని మాట్లాడుచున్నదా? In our lives, is our tongue speaking about proud things? మన యొక్క నాలుక అవి దీనత్వం కలిగి తగ్గించుకొని ఉన్నదా? Is our tongue having lowly and humbleness? మన యొక్క నాలుకలో దీనత్వం ఉందని మనము చెప్పగలమా? Can we say that there is humbleness in our tongue? మన దేవుని సన్నిధానంలో మన యొక్క నాలుకలోనూ ఒక దీనత్వం అని మనం పొందుకోవాలి. We should receive humbleness in the tongue in the presence of God. మన యొక్క మాటలు తగ్గింపు కలిగిన మాటలై ఉండాలి. Even our words should be of humble. సాత్వికమైన మాటలై ఉండాలి. They should be meek. మన యొక్క మాటలు అవి నిదానించి ప్రయోజనమైన మాటలై ఉండాలి. Our words should be slow and useful ones. కొన్ని సందర్భాల్లో మన నాలుకలో గర్వం ఉన్నప్పుడు అందరి ముందు నేను కూడా మాట్లాడాలనే విధానం ఏదో ఒకటి మాట్లాడతాం. When we have pride in our tongue, since everyone is speaking, we also try to speak something. వాళ్ళు కూడా ఏదో ఒకటి చెప్తున్నారు, నేను కూడా చెప్పాలి, మనకేమీ తెలియదు కానీ నేను కూడా చెప్పాలని వచ్చి చెప్తాం. Though we don't know anything, since others are speaking, we also speak something. ఏమీ తెలియని సందర్భంలో మౌనముగా ఉండటం మంచిది. It is better to keep silent when we know nothing. నాలుకలో దీనత్వం కలిగినప్పుడు మనం వ్యర్థమైన వాటన్నిటిని మాని మౌనముగా మారుచున్నాం. When we have humbleness in tongue, then we will not speak about vain things and be silent. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. అటు తర్వాత మన యొక్క మనసులో
మన యొక్క మనసులో గర్వము కలిగి ఉండకూడదు. We should not have pride in our heart. ఇదే సామెతలు 16వ అధ్యాయంలో 5వ వాక్యంలో మనం చదివినప్పుడు, Please read Proverbs 16:5. సామెతలు 16వ అధ్యాయం 5వ వాక్యం. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. గర్వ హృదయం ఉందా? ఇన్ మైండ్. ఇంగ్లీష్లో చదవండి. Everyone that is proud in heart is an abomination to the Lord. Though hand join in hand, he shall not be unpunished. 18వ వాక్యం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. Pride goeth before destruction, and a haughty spirit before a fall. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. హృదయములో ఉన్న గర్వము కాదు, ఇది మనస్సులో ఉన్న గర్వము. It is not about the pride in heart, but the pride in mind. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. వారు తమలో తామే గర్వముగా అనుకొనొచ్చున్నవారు. Here people think themselves great in their heart, in their mind. ఉదాహరణముగా నెబుకద్నెజర్ విషయంలో వచ్చినట్లయితే, For example, when we look at Nebuchadnezzar, తన యొక్క గర్వముతో తను మాట్లాడలేదు. here he did not speak because of his pride. లూసిఫర్ వేకువచ్చుకు కూడా తన యొక్క గర్వముతో మాట్లాడలేదు. Even Lucifer, the morning star, did not speak because of his pride. వీరందరూ కూడా వీరి యొక్క మనస్సులో వారికి వారే అనుకున్నారు. Here they think about themselves in their mind. వారి యొక్క మనస్సులో గర్వముతో అనుకున్నప్పుడే వారి యొక్క నాశనము ప్రారంభించబడి ఉన్నది. When they thought themselves great about themselves in their mind, their destruction started. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మన యొక్క మనస్సులో కూడా గర్వముతో ఉన్నవారుగా ఉండకూడదు. We should not be as a pride even in our mind. మన యొక్క తలంపులు కూడా గర్వముగా ఉండకూడదు. Even our thoughts should not be with pride. గర్వించుచున్న వారిని దేవుడు ఎదిరించుచున్నారు. God is resisting them, those who are being pride. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మనస్సులో దీనత్వం ఉన్నట్లయితే బాహ్యముగా మన యొక్క శరీరములో కూడా ఆ దీనత్వం కనపడింది. If we are humble in our mind, then we can see that humbleness outwardly. మన సంఘములో ఎక్కువగా అలంకరించుకొనుచున్న విషయము, విలువైన వస్త్రములు, వీటికి వారు ఎదిరించుచు దాని గురించి వాక్యములు చెప్తారు. In our churches, they will be preaching about adorning ourselves and wearing costly garments, and we will preach against it. దానికి కారణం ఏమిటంటే, మనము దీనత్వమని బయలుపరచవలసిన వారమే తప్ప గర్వముగా బయలుపరచవలసిన వారము కాదు. The reason is we should be showing our humbleness, not our pride. హృదయములో దీనత్వం కలిగి ఉంటే బాహ్యంగా కూడా దీనులుగా మారుస్తున్నారు. If we are humble in our heart, then even we are humble outwardly. కొన్నిసార్లు డైరెక్ట్గా బంగారం వేసుకోకూడదు, వెండి వేసుకోకూడదు, అలంకరించుకోకూడదు, విలువైన వస్త్రంని ధరించుకోకూడదు అంటే అంగీకరించలేరు. Sometimes if we say directly, don't wear gold, silver, costly garments and adorn yourselves, people cannot accept. దానికి కారణమే హృదయములో దీనత్వము కలిగినప్పుడు, మనస్సులో దీనత్వం ఉన్నప్పుడు బాహ్యముగా కూడా మేము దీనులై కనపడాలని వాటిని ధరించుకోరు. The reason is when we are humble in our heart and mind, so even outwardly also we'll try to show that humbleness. బాహ్యముగా తన యొక్క శరీరముని అలంకరించుకున్న వారు ఇతరుల యొక్క దృష్టిలో గొప్పగా కనపడాలి, తక్కువగా కనపడకూడదు, అందుకే వేసుకుంటారు. People who adorn themselves and wear costly garments, they think that they should look great before others. మన యొక్క మనస్సులో దీనత్వము మిక్కిలి అవసరమై ఉన్నది. It is very important to have humbleness in mind. యేసు ప్రభు ఆయన చెప్పుచున్నప్పుడు నేను దీన మనస్సు గలవానని. When Jesus is speaking, I have humbleness in my mind. బాహ్యముగా నోటిలో మాటలతో మాత్రమే కాదు, మనస్సులోనూ దీనులై ఉండటమని యేసు ప్రభు కోరుకొనుచున్నారు. Jesus is expecting not only speaking outwardly humble, but also humbleness in mind. తన యొక్క మనసులో నేను దేవుని కుమారుణ్ణి అయినను నేను తగ్గించుకొని ఉన్నానని అలా మనసులో లేదు ఆయనకి. In the heart of Jesus, it is not that I am the son of God, but still I am humble. మన కొన్నిసార్లు మన యొక్క తగ్గింపు, మన యొక్క మనసు ఏంటంటే ఇంత పొజిషన్లో ఉన్నా నేనే తగ్గించుకుంటున్నాను అనే ఫీలింగ్లో ఉంటాం.
In our mind, we will think, though I am in such a big position, still I am humble. యేసు ప్రభు యొక్క దీనత్వములో ఆ మనసు లేదు. But in the humbleness of Jesus, this type of humbleness is అది not seen. బాహ్యంగా క్రియల్లో కనబడుచున్న ఒక దీనత్వం అది. It is shown in the outwardly works that he did. కానీ యేసు ప్రభు యొక్క మనస్సులో కూడా ఆయన దీనులై ఉన్నారు. Even in his mind, he is humble. నేను దేవుని కుమారుడై ఉండి కూడా ఇలా తగ్గించుకొని ఉన్నానని అనుకొనలేదు. He never thought, though I am the son of God, I have humbled in this manner. ఆయన దేవుని కుమారుడని చెప్పటం లేదు. He is not saying that he is the son of God. చాలా మంది ఈ రోజుల్లో కొంతమంది వాదించే విషయం ఏంటంటే యేసు ప్రభు ఎందుకు ఆయనే దేవుడని చెప్పుకోలేదు అని అడుగుతున్నారు. When sometimes some people, when they argue, they ask why Jesus himself did not proclaim that he is the God. యేసు ప్రభు యొక్క ఉద్దేశమే ఆయన తన్ను తగ్గించుకొని ఆయన మనిషిగా భూమిలో జీవించటము. The main reason of Jesus coming into this world is to humble himself and live in this world. ఆయన నేను దేవుడు ఆయన తగ్గించుకొని ఉన్నానని చెప్తే దాంట్లో అర్థం ఉండదు. There will be no meaning when he says, I am the son of God, but still I am humbling. ఆయన మనుషులతో సమానముగా నేను కూడా మనిషినే అని చెప్పుచున్నారు. Jesus is saying, I am equal to men and living equal to men. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మనలో కూడా ఆ మనస్సులో దీనత్వమని దేవుడు కోరుచున్నారు. God is expecting humbleness in our mind. మనస్సులో దీనత్వం అంటే నేను ఇంత పొజిషన్ ఈ పరిస్థితిలో ఎన్ని ఉన్నా నేను తగ్గించుకుంటున్నాననే మనసు రాదు. Not the mind that says, though I am in a better position, I am humbling myself. సరిగా చెప్పాలంటే దీనత్వము కలిగిన మనసు అంటే తగ్గించుకొనుచున్నామనే వారు అనుకోరు. The mind with humbleness means they never think that they are humbling themselves. దీనత్వము గల మనసు ఉన్నప్పుడు అన్ని విషయంలో నేను యోగ్యుణ్ణి కాదు, నేను అర్హుణ్ణి కాదు, నిజముగానే నేను ఎంత మాత్రమును యోగ్యత లేని మనిషిని అనే తలంపే వారికి ఉంటుంది, కానీ తగ్గించుకొనుచున్నామనే తలంపు ఉండదు వాళ్ళకి. The one with real humbleness is they always think that I am not worthy for all this, and they never think that I am humbling. తగ్గించుకుంటున్నాము అని అనుకుంటే అది దీన మనసు కాదు. If we think that we are humbling, then that is not a humble mind. అది ఒకవేళ మన యొక్క క్రియల్లో మనం తగ్గించుకున్నట్టుకు ప్రారంభించి ఉండొచ్చు. Maybe we started humbling in our works, కానీ మనస్సులో దీనత్వం ఇంకా రాలేదు. then still they did not receive humbleness in mind. మనసులో దీనత్వం వస్తే, when we receive humbleness in mind, మనసులో దీనత్వం వచ్చిన తర్వాత వారు తమను తగ్గించుకొనుచున్నామని అనుకోరు. When they receive humbleness in mind, then they never think that they are humbling themselves. మాకు అర్హత లేదని అనుకుంటారు. They think that we are not worthy. మాకు యోగ్యత లేదని We అనుకుంటారు. are not worthy. దాన్ని గురించి ఎవరైనా వచ్చి మీరు చాలా తగ్గించుకుంటున్నారంటే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరు. If someone says you are still humbling, then they will not accept. మా స్థితే ఇది, మేమేం తగ్గించుకోవట్లేదు అంటారు. This is our situation and we are not humbling anything. మేము ఇంతే కానీ మేము ఇంకా తగ్గించుకోవట్లేదని వారు చెప్పుదురు. They will say that we are like this and we are not humbling. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మనస్సులో దీనులుగా మారి ఉన్నామా? Are we changed, humbled in our mind? మనస్సులో దీనులుగా మారటం ఒక విశేషమైన అనుభవం. It is a special aspect to change. యేసుప్రభు మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని వీరిని గురించి చెప్పి ఉన్నారు. In Matthew's 5th chapter, Jesus is speaking, the blessed are those who are humbled in mind. He is speaking about these people. Humble in spirit. ఆత్మ విషయమై దీనులైన వారు. చదవండి మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 3వ వాక్యం. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. Blessed are the poor in spirit. అంటే మనస్సులో ఒక మన యొక్క ప్రాణములో ఆ స్పిరిట్లో దీనులుగా ఉండటమే ధన్యులైన వారు. People who are poor in their spirit are blessed. మేము తగ్గించుకుంటున్నామని అనుకొని తగ్గించుకునేవారు ధన్యులు కాదు. People who think that we are humbling and they are humbling, they are not blessed. చూడు, నేనే తగ్గించుకున్నాను మీరెందుకు తగ్గించుకోవట్లేదని అనుకుంటే అది దీనత్వం కాదు. Even if when I am humbling, then why are you not humbling? Even that is not humbleness. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఒక స్థానమునకు వచ్చిన వెంటనే మేమే తగ్గించుకుంటున్నాం మీరెందుకు తగ్గించుకోవట్లేదంట. When we come to a certain higher position, then we say
then I am humbling, then why you are not humbling? మేమే తగ్గించుకుంటున్నాం అనుకుంటే అది దీన మనసు కాదు. When we say that I am humbling, then that is not a humble spirit. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. మనసులో ఉన్న దీనత్వం అంటే అది స్వభావం. Humble spirit means it is nature. అదొక దానిలో వారు తమ యొక్క జీవితంలో తగ్గించుకొనుచున్నామనే ఫీలింగే వారికి రాదు. They never think that they are humbling themselves in their spirit. ఇప్పుడు దానికి ఉదాహరణగా చెప్పవాలంటే ఎవరైనా భిక్షం అడిగే వారిని చూసినట్లయితే, if somebody asks for alms, వాళ్ళని గురించి భిక్షం అడిగే వాళ్ళని అనుకుంటారు. they think that yes, they are beggars. వాళ్ళు ఏమైనా మేము మమ్మల్ని తగ్గించుకుంటున్నామని అనుకుంటారా? Will they think that they are humbling themselves? లేదు, మా స్థితి ఇదే, మేము ఇంతే అని అనుకుంటారు. They just think yes, this is our situation and we are like this. అలాగే దీనత్వము గల మనస్సు అనేది తగ్గించుకొనుచున్నామనే ఫీలింగ్ రాదు, మా స్థితి ఇదే అని అనుకుంటాం. In a similar manner, humble spirit means we don't think that we are humbling, this is our position. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. చివరిగా హృదయములో ఒక దీనత్వము లేకపోతే హృదయములో గర్వము మన యొక్క జీవితం నుండి తొలగిపోవాలి. Lastly, the pride in our heart should be removed. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వాక్యములో చదివినప్పుడు, when we read Ezekiel 28:17, వారి యొక్క హృదయములో వారు గర్విష్ఠులై వారు మారి ఉన్నారు. here we can read that they have pride in their heart and changed. 28వ అధ్యాయము 17వ వాక్యముని చదవండి. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. Thine heart was lifted up because of thy beauty. తెలుగులో గర్వించిన వాడవై, ఇంగ్లీష్లో చూసినట్లయితే వారి యొక్క హృదయము గర్వముతో నిండి ఉన్నది అని మనం చదువుతున్నాం. In English it is written that their heart was lifted up because of pride. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. ఇంకా దీని గురించి యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయములో కూడా మనం చదువుతున్నాం. About this we can read even in Ezekiel 31 chapter. 31వ అధ్యాయము 10వ వాక్యముని చదవండి. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి. తన కొన మేఘముల కంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. Therefore thus saith the Lord God, because thou hast lifted up thyself in height, and he hath shot up his top among the thick boughs, and his heart is lifted up in his height. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise to the holy name of God. వారి యొక్క హృదయములో వారు గర్వించి వారు వచ్చి తమను తామే హెచ్చించుకొనుచున్నారు. Here they are having pride in their heart and they are lifting up themselves. క్లుప్తముగా చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క హృదయము గర్వించుచున్నప్పుడు వారు దేవుని గురించిన కార్యములలో వారు గొప్పగా అనుకుంటారు. When a person have pride in his heart, then they will think great in the matters of God. సరిగా చెప్పాలంటే వారిని దేవునికి సమానముగా ఎంచుకుంటారు, లేకపోతే దేవుడు లేరంటారు, మేమే మా సొంతముగా చేసామంటారు. వారి యొక్క హృదయం గర్వించినప్పుడు దేవుని కంటే తమను హెచ్చించుకొనుచున్న ఒక అనుభవములు వారిలో ఉంటాయి. When they have pride in heart, they will exalt themselves more than God, thinking that they are equal to God or they are doing all things by themselves. మన హృదయంలో ఏమైనా గర్వముతో ఉన్నామా? Or do we have pride in our heart? హృదయంలో గర్వం వచ్చినప్పుడు దేవుడు నా జీవితంలో ఈ కార్యము చేయలేదు, నా సొంత బలముతో నేను చేసి ఉన్నామని అనుకుంటాం. When we have pride in heart, then we think God did not do this, but because of my own strength I did నా this. సొంత జ్ఞానముతో నేను సంపాదించుకొని ఉన్నామని అనుకుంటాం. Because of my own wisdom I earned this. నా యొక్క సొంత బలము ద్వారానే ఇవన్నిటిని చేసి ఉన్నామని అనుకుంటాం. Because of my own strength I did all these. మన జీవితంలో ఎప్పుడైతే హృదయము గర్వించుచున్నదో దేవుడు చేసిన వాటిని గురించిన కార్యములో కృతజ్ఞతలు లేని వారే మన వాటిని మర్చిపోతాం. When we have pride in our heart, we will forget all those things done by God and will not have a grateful life. హృదయంలో గర్వం వచ్చిందంటే వారు దేవుడే లేరని పరిస్థితికి వెళ్తారు.
When we have pride in our heart, they will be going to a situation where they say there is no God. చాలా మంది యొక్క జీవితంలో ఈ రోజుల్లో దేవుడు లేరు అనే పరిస్థితికి ఎందుకు వెళ్తున్నారంటే వారి యొక్క హృదయం గర్వముతో నిండి ఉన్నది. When we see many people who say there is no God because their heart was filled with pride. ఇది మా సొంత జ్ఞానము. This is our own wisdom. ఇది మనుషుల యొక్క ప్రయత్నములు. These are all the efforts of men. ఎందులోనూ దేవుని సహాయము లేదు. There is no help of God in these. దేవుడు వీటన్నిటికీ అవసరము లేదు. God is not required for all these things. దేవుడు లేకుండానే జీవించగలము. We can live without God. ఇది హృదయములో కలుగుచున్న గర్వము. This is all because of the pride in heart. మన యొక్క హృదయములో కూడా గర్వము గల వారుగా మారి ఉన్నామా? Do we have pride in our heart? అనేక సందర్భముల్లో నా సొంత బలము నన్ను నేను కాపాడుకొని ఉన్నానని అనుకొని ఉన్నామా? Did you ever think that because of my own strength and wisdom that I saved myself? దేవుని సన్నిధానములో మనల్ని తగ్గించుకుందాం. Let us humble in the presence of God. మన యొక్క హృదయము దేవునినే హెచ్చించవలెను. We should always exalt God in our heart. హృదయములో దీనత్వము కలిగినప్పుడు ఆ హృదయములో దేవుడే గొప్పవారై ఉందరు. When we have humbleness in heart, God will be great in that heart. హృదయములో ఉన్న గర్వము తొలగిపోయినప్పుడు ఆ హృదయములో దేవుడు నివాసము చేయుచున్న వారుగా మారుదురు. God is going to live in that heart when the pride is removed in that heart. హృదయములో ఉన్న గర్వము తొలగిపోయినప్పుడు దేవుడే ఆ హృదయములో గొప్పవాడై ఉందరు. When pride is removed in the heart, then God only will be great in that heart. ఈ రోజు మనల్ని మనమే తగ్గించుకుందాం. Let us humble ourselves today. అనేక సందర్భముల్లో మన యొక్క గర్వము మనల్ని దేవుని యొద్ద నుండి దూరపరిచి ఉన్నది. In many situations, the pride has distanced us from the presence of God. మన యొక్క గర్వము దేవుని యొద్దకు మనల్ని సమీపింప చేయలేదు. Our prideness did not allow to go near దేవుని the యొక్క presence of God. కోపమునకు లోనైన వారుగా మారిపోయి ఉన్నాము. We felt the anger of God because of that. మన యొక్క గర్వముని బట్టి దేవుని యొక్క కృపని దూరపరచుకొని We ఉన్నాము. lost the grace of God because of our pride. ఈ రోజు మనల్ని మనమే తగ్గించుకుందాం. Let us humble ourselves today. లోకముని ప్రేమించటము కూడా గర్వం అని యాకోబు చెబుతున్నాడు. James is saying even loving the world is pride. లోక ప్రేమ దేవునికి విరోధమైన వైరమని మీరు ఎరుగరా? Don't you know that the love of world is enmity to God? అప్పుడు కూడా గర్విష్ఠుల్ని ఎదిరించుచున్నారు, దీనులకు కృప ఇచ్చుచున్నారని చెప్పుచున్నాడు. Even he is saying God is resisting the proud and giving grace to the poor. లోకముని ప్రేమించటము కూడా గర్వముని బట్టి ప్రేమించుచున్నాం. We are loving world because of our pride. లోక ఆస్తుల ఐశ్వర్యములని ప్రేమించుచున్నాం అంటే గర్వముని బట్టి ప్రేమించుచున్నాం. We are loving the properties of world because of our pride. ఈ లోకములో నాకు ఏమీ వద్దు, I don't require anything in this world. ఈ లోకములో నేను దీనుడుగానే జీవించవాలని కోరుచున్నాను. I wish to live as a humble person in this world. పరలోక రాజ్యము నిమిత్తము నేను పరదేశిగానే జీవించవాలని కోరుచున్నాను. I wish to live as a stranger for the sake of పరలోక రాజ్యము నిమిత్తము నేను ఒక అన్యుడుగానే జీవించవాలని కోరుచున్నాను. I wish to live as a Gentile for the heaven. దేవుడు అబ్రహాము, ఇసాకు, యాకోబుని ఆశీర్వదించి ఉన్నారు. God blessed Abraham, Isaac and Jacob. వారికి అనేక ఆస్తులు ఉన్నాయి. There are many properties for them. వారి యొక్క ఆస్తుల్ని భూమి కూడా మోయలేకపోయినంత ఆస్తులు వారికి ఉన్నాయి. Even the earth could not bear those properties. కానీ వారు తమలో తాము అనుకుని ఉన్న కార్యము మేము పరదేశులము, But they always think మేము అన్యులము. we are Gentiles. యోబు యొక్క జీవితంలో కూడా అనేక ఆస్తులు ఉన్నాయి. Even in the life of Job there are many properties. కానీ యోబు దానిని ఆనుకొని జీవించలేదు. But never he leaned on them and lived. దేవుడిచ్చెను, దేవుడు తీసుకొనెను. God has given and God has taken. ఈ రోజు మన యొక్క జీవితంలో గర్వం ఉన్నట్లయితే వాటి మీద మనము నమ్మిక ఉంచువారుగా మారుచున్నాం. If we have pride in our heart, then we believe on those things. బంగారం మీద నమ్మిక ఉంచుతాము, We believe on gold. వెండి మీద నమ్మిక ఉంచుదాము, We believe on silver. ధనం మీద నమ్మిక We ఉంచుతాము, believe on money. ఆస్తుల మీద నమ్మిక We ఉంచుదాము. believe on our properties. హృదయము గర్వించినప్పుడు దేవుని మీద ఉన్న నమ్మిక తొలగిపోయి వీటన్నిటి మీద నమ్మిక గలవారుగా When మారుచున్నాం. we have pride in heart, then we don't believe God but believe on all these things. గర్వమైన హృదయముని తీసివేసుకుందాం. Let us remove the pride of heart. హృదయము తగ్గించుకొనినప్పుడు దేవుని మాత్రమే నమ్మి ఉందము. When we humble ourselves, then we only believe God. హృదయములో దీనత్వము కలిగినప్పుడు మనము దేవుని యందలి మాత్రమే నమ్మిక ఉంచుచున్నాము. When we have humbleness in heart, then we only believe in God. ఈ రోజు మనం అందరం కూడా తగ్గించుకుందాం. Let us humble ourselves. దేవుని సన్నిధానములో మన యొక్క గర్వముని శుద్ధీకరించుకుందాం. Let us sanctify our pride in the presence of God. మన యొక్క గర్వము తొలగిపోయినప్పుడు నిశ్చయముగా దేవుడు మనకు కృప ఇచ్చుచున్నారు. God is certainly going to give us grace when we remove our pride in the heart.
మనకు గర్వం ఉందా లేదా అని ఎలా చెప్పగలమంటే, How can we say that there is pride in us or not? మనలో ఎవరైనా నాకేం గర్వం లేదనుకున్నామంటే మనం గర్విస్తులు. If someone says, I don't have pride in me, those are the pride ones. లేదు నేను చాలా తగ్గించుకుంటున్నాం అనుకున్నామంటే వారు గర్విస్తులు. If someone says, yes, I am more humbling, yes, they are pride then. ఇప్పుడు మనం గర్విస్తులమా గర్వముతో లేమా అని ఒకసారి మనల్ని తగ్గించుకుందాం. Let us meditate and humble ourselves to see, look, if we have pride in our heart. మన జీవితంలో దేవుడు మన యొక్క గర్వము నుండి విడిపించాలని కోరుచున్నారు. God is wishing that we should be removed of this pride from our lives. ఈ సంవత్సరం యొక్క చివరిలో మనల్ని శుద్ధీకరించాలని కోరుచున్నారు. God is wishing to sanctify us at the year, this year end. గర్వముతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని శుద్ధీకరించలేరు. If we have pride, then God cannot sanctify ఎప్పుడైతే us. తగ్గించుకుంటామో దేవుడు మనల్ని సంపూర్ణముగా శుద్ధీకరించుచున్నారు. God is wholly sanctifying us when we humble ourselves. ఎప్పుడైతే మన యొక్క మనస్సు దీనత్వము కలిగినదిగా మారుచున్నదో పూర్ణముగా ఆయన మనల్ని శుద్ధీకరించుచున్నారు. When our spirit is humbling, then God is able to wholly sanctify us. తగ్గించుకున్నప్పుడే ఆయన తనకు తగిన రూపముగా మనల్ని మార్చుచున్నారు. When we humble ourselves, then only God is making us into a form of His own. అందరిని కూడా సమర్పించుకునదాము. Let us all submit ourselves. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. విరిగి నలిగిన హృదయమునకు ఆసన్నుడవే నీవు ప్రభువా. విరిగి నలిగిన హృదయమునకు ఆసన్నుడవే నీవు ప్రభువా. కృంగిన మనసుతో నీ యొద్దకు నేను కృంగిన నీ యొద్దకు నేను వచ్చి ఉన్నాను. సహాయమియ్యమ్మా వచ్చి ఉన్నాను. విరిగి నలిగిన హృదయమునకు ఆసన్నుడవే నీవు ప్రభువా. విరిగి నలిగిన హృదయమునకు ఆసన్నుడవే నీవు ప్రభువా. కృంగిన మనసుతో నీ యొద్దకు నేను కృంగిన వచ్చి ఉన్నాను. సహాయమియ్యమ్మా వచ్చి ఉన్నాను. ఈరోజు అందరిని కూడా ప్రతి విషయంలో దీనులుగా మారుటకు సమర్పించుకుందాం. మన యొక్క శరీరములో మన యొక్క నడునెత్తి నుండి అరికాల వరకు మన యొక్క శరీరం యొక్క అవయములు గర్వముని బయలుపరచుచున్నదా? గర్వముగా నడుచుచున్నామా? గర్వముగా చూచుచున్నామా? గర్వముగా మాట్లాడుచున్నామా? మన యొక్క మనస్సు గర్వముగా ఉన్నదా? మన యొక్క హృదయము గర్వముతో ఉన్నదా? అవును ప్రభువా, నేను గర్విష్ఠుడనే, నేను గర్వముతోనే ఉన్నాను ప్రభువా. నాకు యోగ్యత లేదు, నాకు అర్హత లేదు ప్రభువా. నేను పాపినే అయ్యా. నేను నీతివంతుణ్ణి కాదు, నేను పరిశుద్ధుణ్ణి కాదు, నేను యథార్థవంతుని కాదు, నేను పాపినే అని తగ్గించుకుందాం. మీ సన్నిధానంలో నాకు అర్హత లేదు, నాకు యోగ్యత లేదు ప్రభువా. నేను ఎంత మాత్రమును ఏ కార్యములోనూ శ్రేష్టమైన వ్యక్తిని కాదు. నన్ను నేను నమ్మి ఉండలేదు, మీ అందలే నేను నమ్మిక ఉంచి ఉన్నానయ్యా. నా గర్వముని తీసివేయండి, నా వస్త్రములో ఉన్న గర్వముని తీసివేయండి, నా అలంకరణలో ఉన్న గర్వముని తీసివేయండి, నా మాటల్లో ఉన్న గర్వముని తీసివేయండి, నా చూపులో ఆలోచనలో ఉన్న గర్వముని తీసివేయండి. నేను ఏ పాటి వానని? మీ దృష్టికి నా దృష్టికి నేను మట్టి అయిన వాననే ప్రభా. ఎంత మాత్రమును యోగ్యత లేని వ్యక్తినే ప్రభా.
నేను నా దృష్టికి అల్పుడినై ఉన్నాను. మన హృదయంలో గర్వమని తీసివేసుకున్నాం. హృదయంలో గర్వించవద్దు. దేవుని యందలి మాత్రమే నమ్మిక ఉంచెదము. హృదయంలో దేవునికి మించి మనల్ని ఆలోచించవద్దు. హృదయ గర్వమని తీసివేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, ఎప్పుడైతే మనము తగ్గించుకున్నట్టుకు ప్రారంభించుచున్నాము, ఆయన కృప మనకు అనుగ్రహించబడుచున్నది. ఈ సంవత్సరం ఇక చివరిలో ఆ కృప మనకు మిక్కిలి అవసరముగా ఉన్నది. ఆ కృప ద్వారానే మనం పరిశుద్ధపరచబడాలి. ఆ కృప ద్వారానే మరలా పాపముని చేయకుండా ఉండగలము. ఆ కృప ద్వారానే మనము నిలబడగలము, స్థిరపరచబడగలము. హల్లెలూయా. మన జీవితంలో దీనత్వమని స్వభావముగా మార్చాలి. తగ్గించుకుంటున్నామని అనుకొని కాదు, నిజముగానే మన యొక్క మనస్సు దీన మనస్సుగా మార్చబడాలి. అవును, నేను చివరి వ్యక్తిని, నేను అల్పుడిని, నేను పనికిరాని వ్యక్తిని, నిష్ప్రయోజనమైన వ్యక్తిని. కేవలము దేవుని కృప కనికరం మాత్రమే. నాకు జ్ఞానము లేదు, ఇది దేవుని కృప. నాకు అనుభవము లేదు, ఇది దేవుని కృప. ఈ సంవత్సరం ఇక చివరిలో మనల్ని తగ్గించుకుందాం. పూర్ణముగా మన యొక్క గర్వమని దేవుడు తీసివేయినట్లుగా అందరిని సరిదేవుని స్తోత్రించదము.